తోడేయుడుగాక. దేవునామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఆయన చేసిన అనేకమైన బోధనలో ఇది ఒక శ్రేష్టమైన బోధ. ఈ వాక్యం నుంచి ప్రభు మనతో ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నారో వాక్యం నుంచి మనం ఆలోచన చేద్దాం. మనందరము ఎందుకు భక్తి చేస్తున్నాం? మనందరం ఎందుకు భక్తి చేస్తున్నాం? ఒకసారి మనందరం ఆలోచన చేసుకుందాం. యేసుప్రభు దగ్గరికి చాలా మంది వస్తున్నారు. ఆ రోజుల్లో కూడా వచ్చేవారు. ప్రభు అంటారు, మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు. రొట్టెల కొరకు అంటే 5 రొట్టెలు 2 చేపలు, చాలా 5,000 మంది కుటుంబాలు తినగా మిగిలిపోయింది. అంటే సమృద్ధి ఉంటుంది. దగ్గరికి వస్తే యేసుప్రభు దగ్గరికి వస్తే ఆకలి తీరుతుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే అవసరతలు తీరుస్తారు. యేసుప్రభు దగ్గరికి వస్తే అనారోగ్యాలు పోతాయి. యేసుప్రభు మన జీవితంలో ఏవో మేళ్ళు జరుగుతాయి. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏంటంటే యేసుప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. పరలోకము చాలైంది. ఈ లోకంలో ఉండే ధనధాన్యాల కంటే, ఈ లోకములో ఉండే ఆస్తి సౌకర్యముల కంటే పరలోక రాజ్యములో ఉండే సంతోషము అది శాశ్వతముగా ఉండేది. ఈ లోకంలో ఉండేది తాత్కాలికంగా ఉండేది. పరలోకంలో ఉండే సంతోషము శాశ్వత కాలం ఉండేది. కనుక దానిలో ప్రవేశించుటకు ప్రయాసపడండి అని చెప్తూ ప్రభు ఇరుకు మార్గం గురించి మాట్లాడుతున్నారు. మొదట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది. ఇరుకు మార్గము విశాలము. మార్గములో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి నడుచుకోండి. కిందగా చెప్పేది ఎక్కువ చెప్తే మన టైం సరిపోతుంది. మన ముందు 2 మార్గాలు వచ్చాయి. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము. ఈ మార్గాల గురించి తెలుసుకున్నాను. ఇరుకు మార్గముల గురించిన సంగతులు ఏంటి అని అంటే శ్రమలు, కష్టములు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు. కానీ తర్వాత దేవుని యొక్క రాజ్యంలో నిత్య జీవములో సంతోషము, సమాధానము, ఆనందము. ఇక్కడ హస్తసాక్షులైన వరకు అక్కడ ఏమున్నాయండి? కిరీటాలు. దేవుడిచ్చే కిరీటాలు. వాళ్ళని చూసినప్పుడు మాకు ఎంత సంతోషం. అప్పుడు అనుకుంటాము, నీకోసం ఒక దెబ్బతం లేదు, నీకోసం ఒక మాట పడలేదు, నీకోసం ఒక శ్రమ పడలేదు. అందుకే వాళ్ళందరికీ అంత మంచి మంచి బహుమతులు. ఎందుకంటే వాళ్ళు శ్రమలు పడ్డారు కనుక వారికి ఎంతో విలువైన బహుమతులు. మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. అంటే పరలోకంలో మనకు ప్రమోషన్ రావాలంటే భూలోకంలో మనం నిందలు భరించాలి. పరలోకంలో మన అధికమైన ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే భూలోకములో మనము తగ్గించుకున్న వారంగా, నిందించబడిన వారంగా, బాధపడిన వారంగా మనం ఉంటే పరలోకంలో ఇవి మనకి అక్కడ ప్రమోషన్ ఇస్తాయి అనేది మన వాక్యం చెప్తుంది. కనుక ఇరుకు మార్గము అనేది కష్టముతోనూ, శ్రమతోనూ, వ్యాధితోనూ, బాధతో ఉండేది. అక్కడ నిత్య జీవం. విశాల మార్గం తిను, త్రాగు, సంతోషించు, ఈ లోకంలో నీకేం కాలం అన్నీ అనుభవించాయి. కానీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత నిత్య నాశనం చెప్తున్నాడు. చాయిస్ నీదే. బలవంతులే చాలా మంది అన్నారు, బలవంతంగా దించేస్తున్నారు. ఎందుకంటే మనకి ఏం కావాలి? బలవంతంగా దించేస్తే మనకు వచ్చేది ఏముంది? బలవంతం లేదు. యేసుప్రభు మీరు యేసుప్రభు గుమ్మాలు నిలబడి తట్టుతున్న ఫోటో చూస్తూ ఉంటాం కదా, డోర్ తట్టుతున్న ఫోటోలు. యేసుప్రభు మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తట్టుతాడు. మనం తీస్తే లోపలికి వస్తాడు, ఆహ్వానిస్తే. మర్యాదస్తులు పిలిస్తే లోపలికి వస్తారు కదండి, పిలవకుండా లోపలికి రారు. దొంగోడు నెట్టుకుని వస్తాడు. యేసుప్రభు పిలిస్తే వస్తారు, సాతాను గాడు నెట్టుకుని వస్తాడు. యేసుప్రభు నువ్వు ఆహ్వానిస్తే వస్తారు నీ హృదయంలోనికి, ఆహ్వానిస్తే వస్తారు నీ ఇంట్లోనికి, ఆహ్వానిస్తే వస్తారు నీ జీవితంలోనికి. బలవంతంగా ఆయన రారు. కనుక మన జీవితంలో ఒక ఇరుకు మార్గమే, కానీ తర్వాత మనకు నిత్య జీవం ఉన్నదని ఎంచుకునే మార్గంలోకి వచ్చాం. విశాల మార్గమే, తర్వాత నిత్య నరకం ఉన్నదని నీకు తెలుసు.
చాలా మంది తెలుగు అనుకున్నారు, షార్ట్ కట్ అనుకున్నారు అక్కడ కదండి. పర్వాలేదులే, ఆఖరిగా దప్పడికి ఇచ్చేసాడు కదా యేసు ప్రభు, అలాగే మాకు కూడా చేస్తాడే. చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాంటి మాటలు. అందుకని యేసు ప్రభు ప్రతిదీ బైబిల్లో రాయించి పెట్టారు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, లాజరు వెళ్ళి. ధనవంతుడు విశాల మార్గంలో జీవించాడు, లాజరు ఇరుకు మార్గంలో జీవించాడు. ఇరుకు మార్గంలో కురుపులు, కుష్ఠవ్యాధి, ఆకలి, అతనికి ఏ సుఖము సంతోషం లేని జీవితం. అయినా దేవుళ్ళ విశ్వాసంలో భక్తిలో ఉన్నాడంట. ఇతడికి చాలా మంది ధనవంతుడు. మార్నింగ్ హెల్ అనేసి నా వెళ్ళిన కొత్తలో ఒక పిక్చర్ చూపించారు పెద్ద చర్చి దగ్గర, మండే నరకం. ఇప్పుడు ఈ మండే నరకం ఇప్పుడేం తెలీదు, అప్పుడు కదా అనుకుంటారు. ఒక ఇద్దరు బయలుదేరి వెళ్తారు, ఇద్దరు స్నేహితులు. మాస్టర్ గారు పిలుస్తారు, మీరు ఈరోజు నేను నరకాల గురించి పరలోకత గురించి బోధ చేస్తాను రండి అని అంటే, ఎక్కడ చూపించు అంటారు. వీళ్ళ వివాదం ఆడుకుంటా ఉంటే ఇంకోటి అంటే ఎందుకు మాస్టర్ గారితో ఎందుకు కదా, మాకు ఖాళీ సమయం లేదు మాస్టర్ గారు, ఇంకోసారి వస్తానని అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఈ మాస్టర్ గారితో గొడవాడివాడు చాలా ర్యాష్గా వెళ్ళిపోయి ఓ చెట్టును గుద్దేసి చచ్చిపోయాడు. వెనకాల వెళ్ళాడు, కొద్ది బండి ఏదో రిపేర్ వచ్చింది, చూసుకుని వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ చనిపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వెనక్కి వస్తాడు, ఇప్పుడు నా ఫ్రెండ్ ఎక్కడున్నాడు అంటే, అప్పుడు ఈ ధనవంతుడు లాజరు కథను చెప్తారన్నమాట. ధనవంతుడు చాలా లోక విశాల మార్గంలో జీవించాడు. తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణమా అని అనుకున్నాడు. కానీ అతను చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. ఈ లాజరు చనిపోయిన తర్వాత నిత్య జీవంలో అబ్రహాం, నాకు అది ఎంత చక్కగా తీసారనేటండి. లాజరు యొక్క బాడీ కురుపులతోటి ఈ చాపము చుట్టేసి అతనికి సమాధి చేసేవాడు కానీ, అతనికి సమాధికి ఒక విలువ కానీ, అతను కూడా వచ్చేవాడు కానీ, ఎవరో అనాథని తీసుకెళ్ళిపోయి అతన్ని పాటు పెట్టేశాడు. అతనిలోంచి తెల్లటి ఆత్మ రెక్కలు కట్టుకుని తెల్లటి వస్త్రాలతో బయటకు వచ్చి అలా పైకి వెళ్ళడం. ఇతడు చాలా ఖరీదైన బంగారు తగతగా మెరిసిపోయే సమాధి పెట్టి, అంటే చాలా గొప్పడు. అతనికి తెల్లటి వస్త్రాలు, నార వస్త్రాలు, తన చుట్టూ చాలా ఖరీదైన జనాంగము, ఎందుకంటే చాలా గొప్పడు కదా. విశాల మార్గంలో జీవించాడు. ఇతనిలోంచి నల్లటి ఆత్మ బయటకు వచ్చింది. ఈ నల్లటి ఆత్మ కిందకి వెళ్ళిపోయింది, ఈ తెల్లని ఆత్మ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇతను అబ్రహాం రొమ్ముకు వెళ్ళాడు. ఇతడు పాతాళంలో నుండి పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్నిగుండంలో నేను ఈ యాతన పడుతున్నాను, ఈ బాధ పడుతున్నాను, దయచేసి ఆ లాజరు యొక్క చిటికిన వేళ్ళు నీళ్ళు, అప్పుడు లాజరు వేళ్ళు ఎందుకంటే కుష్ఠరోగికి నీళ్ళు పోతాయి కదండి, కానీ ఇప్పుడు చక్కగా కనపడతాయండి. లాజరు యొక్క వేలు నీటి చుక్క ఒకటి ఆ చిటికిన వేళ్ళు ముంచి నా నోటి మీద నా నాలుగు మీద వేయించమనంటే, అప్పుడు అంటాను, కుమారుడా అక్కడ వాళ్ళు ఇక్కడ కానీ ఇక్కడ వాళ్ళ ఇప్పుడు ఏం లేదన్నమాట అండి, షార్ట్ కట్ లేదు. విశాల మార్గంలో ఉన్న వాళ్ళు ఇరుకు మార్గానికి వెళ్ళడానికి ఇరుకు మార్గంలో ప్రయాణం చేసి ఇక్కడ లేదు. మీకును మాకును అగాధం అడ్డుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఒకవేళ మనం అనుకుంటున్నామేమో అక్కడికి వెళ్ళిన తర్వాత చాయిస్ ఏమైనా ఉందని, కొండ పగలకుండా ఉన్నంత కాలమే కుమ్మరవాడి చేతులు ఎన్ని రంగులన్నా ఎన్ని రూపులన్నా దిద్దుకోవడానికి అవకాశం. కాలిన తర్వాత పగిలితే కొండ ఏడ్చినా కుమ్మరవాడి బాధపడినా ప్రయోజనం లేదు. నీవు చావక ముందే, నీ జీవితం ముగించక ముందే నీవు నీ మార్గము ఏది అనేది నువ్వు ఆలోచన చేసుకో. అందుకని ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది, దాని కనుగొని వారు కొందరే. దేని కనుగొని వారు కొందరే? పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది. ఇప్పుడు మనం ఏర్పాటు చేయబడిన కొద్ది మందిలో ఉంటేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు జాగ్రత్త చెప్తాడు యేసు ప్రభు. ఏ విషయంలో జాగ్రత్త? చదువుదాం. అబద్ధ ప్రవర్తనను గురించి జాగ్రత్త పడి, ఎవరు జాగ్రత్త పడాలంటండి? ఇక్కడ
అబద్ధ బోధకులను పెట్టుకుందాం కదండి. ఒకవేళ నేను బోధకురాలే, నాలాగే చాలామంది బోధకులు ఉన్నాం. కానీ మేము సత్యాన్ని బోధించకపోతే ఎవరికి మొదటి తీర్పు అన్నాడండి? యాకోబు పత్రిక రాస్తాడండి, ఇదిగో అందరూ బోధకులు కాకుడి, బోధకులకి కఠినమైన తీర్పు. మీకు మామూలు తీర్పు అంట. ఎందుకనంటే మీరు బోధించకుండా తెలుసు తెలియక చేశారు, మాకు తెలిసి బోధించి చేశాం, అందుకనే కఠినమైన తీర్పు అని. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడి. ఈరోజు అబద్ధ ప్రవక్తల గురించిన మాటలు కొన్ని ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16-17 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమం కలుగునని వారు యెహోవా సెలవిచ్చినని. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. భ్రమ పెట్టడం అంటే ఏంటండి? అరచేతిలో వైకుంఠంలో జరుగుతున్నట్టు మనకు అద్దుడు. మీకెందుకండి? మీరు దర్శన భాగాలు ఇచ్చి మీరు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఆదివారం ఆరాధనలో పాల్గొని మీరు దేవుల్లో ఉండండి, ప్రార్థన చేసుకోండి, పాటలు పాడుకోండి. గనుక ఇలా ఉంటే సరిపోతుంది అని చెప్తారు. ఇంకొక సేవకుడు వస్తాడు, అమ్మా నువ్వు ఇచ్చే దశమ భాగాలు, నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు పాడే పాటలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళిపోతాయని అనుకుంటున్నావేమో, కానీ జాగ్రత్త. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయగా, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ. మొదట ఆయన్ని వెతకాలి. మనము ఏమి వెతుకుతున్నాం? మన భక్తులు ఐశ్వర్యం వెతుకుతున్నామా? ఆరోగ్యాన్ని వెతుకుతున్నామా? అవసరతలే వెతుకుతున్నామా? మన సమస్యలనే వెతుకుతున్నామా? మనం దేన్ని వెతుకుతున్నాం? ఇక్కడ ఇశ్రాయేలీయులతోటి ఇర్మియా చెప్తున్నమాట. ఇశ్రాయేలీయులు దేవుని వెతుకుతున్నారు, కానీ ఎలా వెతుకుతున్నారు? ఇప్పుడు మనము వెతుకుతున్నాం, ఎలా వెతుకుతున్నాం కదండి. ఇప్పుడు చూద్దాం. మొదట వెతకాలి, నెంబర్ 2 విచారణ చేయాలి. విచారణ చేయడం అంటే ఏంటి? వెతకడం అంటే ఏంటి? వెతకడం అంటే ఒకవేళ మన దగ్గర కొన్ని నాణ్యాలు పడిపోయి కదండి, వెతికాం. దీంట్లో రోడ్డు వస్తువులు ఉన్నాయి, బంగారు వస్తువులు ఉన్నాయి ఈ డబ్బాలను. ఇప్పుడు ఇది రోడ్డు గోల్డ్ బంగారం అనేది మనం ఏం చేయాలన్నమాట అండి కదండి. బంగారం, ఇది బంగారమా రోడ్డు గోల్డ్? బంగారమా రోడ్డు గోల్డ్ దాన్ని తెలుసుకోవాలి, విచారించి తెలుసు. ఇప్పుడు కసాడ తీసుకెళ్ళామనుకోండి, బంగారం ఏదో రోడ్డు గోల్డ్ ఏదో చెప్తాడు, ఇలా గీతాడు. బంగారందేమో గీటుకు వస్తుంది, రోడ్డు గోల్డ్ గీటుకు రాదు. కనుక ఇదమ్మా రోడ్డు గోల్డ్ ఏంటది, 1 గ్రామ్ గోల్డ్ అని వస్తున్నాయి కదా, పైకి మెరుగు కానీ లోపల సత్తు. ఈరోజు పైకి భక్తి, లోపల భక్తిహీనత. వారు నన్ను వెతుకుతున్నారు కానీ తర్వాత ఉంటుందండి. చదవం తర్వాత, నన్ను గురించి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. 29:13. మీరు నన్ను వెతికిన ఎడల ఇంకా కొన్ని కిందండి. వారు పెదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ వారు హృదయం నాకు దూరముగా ఉన్నదని అంటున్నారు. చూడండి, వారు పెదవులతో నన్ను వెతుకుచున్నారు. ఇర్మియా గ్రంథము 12:2 చదవండి ఒకసారి. 12:2. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. ఇదండి,
నోటికి సమీపంగా ఉండడం అంటే ఏంటంటే ఇక్కడ అనగా ప్రభు అని పిలిచేవాడు పరలోకంలో వచ్చాడు, కానీ ప్రభు చిత్తానుసారంగా నడుచుకునేవాడే పరలోకంలో వచ్చాడు. నోటికి సమీపంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాం సమీపంగా ఉన్నాడు, పాటలు పాడుతున్నాం సమీపంగా ఉన్నాడు కదండి, ఆరాధన చేస్తున్నాం నోటికి సమీపంగా ఉన్నాడు, కానీ హృదయము ఆయనకి దూరముగా ఉన్నదట. మన జీవితంలో మన హృదయము దేవునికి దూరంగా ఉన్నదా? దేవుడు మనలను పరీక్షలు చేసినప్పుడు మనము ఆయన దృష్టిలో ఎలాగున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం నిన్న చెప్పి ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుంటున్నారు. హృదయము దూరం చేసుకున్నారు. వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గరే ఉన్నాము, దేవునితోనే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన హృదయం అంటే దేవునికి దూరము చేసుకుంటున్నారు. భక్తి. అబ్రహాము భక్తి చేశాడు, లోతు భక్తి చేశాడు. అబ్రహాంతోనే లోతు చాలా సంవత్సరాలు ఉన్నాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. లోతు అబ్రహాంతో ఉన్న కారణాన్ని బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం అంటాడు, నీ ఆస్తి నా ఆస్తి చాలా ఎక్కువైపోయింది, నీ పశు కాపర్లకి నా పశు కాపర్లకి అస్తమాల గొడవలు అయిపోతున్నాయి, ఎందుకంటే ఈ మేత భూముల గురించి. కనుక నువ్వు ఏ వైపుకి వెళ్తావో, నువ్వు తూర్పుకి వెళ్తావా నేను పడవలకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తావా నేను దక్షిణానికి వెళ్తాను, చిన్నవాడు కనుక చాయిస్ నీదే అని అంటే ఇలా చూసాడంట. చూసేటప్పటికి సుధమ కుమార దేవుని తోట వలె పచ్చగా ఉందంట. అది ఎంచుకుని వెళ్ళిపోయాడు పడమటికి. అబ్రహాము తూర్పు వైపు వెళ్ళాడట. అదంతా మైదానమే, ఇదంతా పచ్చటి పొలం, విశాలమైన జీవితం, ఇది ఏమీ లేదైన జీవితం. అయినా దీన్ని ఎంచుకుని అబ్రహాం వెళ్ళాడట. అబ్రహాము భక్తి దేవునికి అంగీకారంగా ఉన్నది కనుక, అబ్రహాము హృదయము దేవునికి దగ్గరగా ఉన్నది కనుక, అబ్రహాము నోటితో ఏం ఆరాధిస్తున్నాడో తన హృదయంతో కూడా దేవుని ఆరాధిస్తున్నాడు కనుక, దేవుడు అబ్రహాముని ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆశీర్వదించి సమృద్ధితో నింపాడు. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. నీ పిండి పిసుగుతోటి చిన్నదే కావచ్చు, నీ వ్యాపారం చిన్నదే కావచ్చు, నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది సమృద్ధిగా నింపబడుతుంది. దేవుడు నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతులు కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అబ్రహాము కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. లోతు వెళ్ళాడు, భక్తి నేర్చుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తిహీనుడైపోయాడు. లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ మనకు కనబడుతుందా? నొచ్చుకునేవాడంటే వాళ్ళ భక్తిహీనతను బట్టి, వాళ్ళ యొక్క దుర్మార్గ జీవితాన్ని చూసి విడిచిపెట్టి రాలా. అందుకనే ఆ భక్తి శాపానికి కారణమైపోయింది. నోటి మాట దాకా దేవుడు ఉన్నాడు, హృదయం నుంచి దేవుడు దూరం అయిపోయాడు. శాపగ్రస్తమైన జనాంగానికి తండ్రి అయ్యాడు. అబ్రహాము ఆశీర్వాదకారులకు అయిన సంతానానికి తండ్రి అయ్యాడు. దేవుని మహిమ కలుగాక. మనము ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉండాలి, మనము దేవునికి అంగీకారమైన బిడ్డలుగా ఉండాలి. కనుక అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెప్తారు విందాం, కానీ ఏది మంచో ఏది చెడో మనకు దేవుని యొక్క వాక్యంలోంచి గ్రహించాలి. ప్రభువా ఈ భక్తుడు చెప్పాడు, విన్నాం, వినండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. వినడం తప్పలేదు, కానీ వారు చెప్పింది వినండి, కానీ వారు చేసింది చేయదంటాడు. మన జీవితంలో మనం విన్నది మన నిత్య జీవానికి తీసుకువెళ్తుందా, నిత్య రాజ్యాన్ని తీసుకువెళ్తుందా? వాళ్ళు చెప్పేది కరెక్టేనా? మనం కరెక్ట్ అయిన బోధ వింటున్నామా? మనం వినే బోధ మనను పరలోక రాజ్యంలో తీసుకువెళ్తుందా అనేది మనం గమనించుకోవాలి. ఎంత బోధ విన్నా పరలోకానికి వెళ్ళకపోతే ఈ బోధ అంతా నిష్ప్రయోజనం, వ్యర్థం. అందుకనే ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయం 22వ అధ్యాయము 6వ వచనము.
ఇక్కడ ఇద్దరు రాజులు ఉంటారు, మనకు తెలిసిన సంగతులు ఇవి. 22వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నేను ఈ మాట చెప్పేసిన తర్వాత మీరు చదవండి. ఇశ్రాయేలు రాజు అమ్మ నేను చెప్పేసిన తర్వాత నీకు అర్థం అవుతుంది. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఇద్దరు రాజులు ఉన్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, తర్వాత మరలా చెప్తున్నాను. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో సౌలు రాజు కాలంలో ఒకే రాజ్యముగా ఉన్నారు. దావీదు కాలంలో ఒకే రాజ్యము, సొలొమోను కాలంలో ఒకే రాజ్యము. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము 2 అయిపోయింది. 10 గోత్రాల వారు ఒక పార్టీ అయిపోయారు. షోమ్రోని రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలు అని పేరు పెట్టుకుని ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని వాళ్ళు వేరే రాజ్య పరిపాలన చేస్తారు. ఈ యూదా గోత్రము, బెన్యామీను గోత్రము యెరూషలేమును రాజధానిగా చేసుకుని యెరూషలేములో రాజు పాలన ప్రారంభిస్తూ యూదా రాజ్యముగా పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు, యూదా ప్రవక్తలు, ఇశ్రాయేలు ప్రవక్తలు కనుక ఇప్పుడు రాజ్యము 2 అయిన తర్వాత రాజులు వేరయ్యారు, ప్రవక్తలు వేరయ్యారు. ఇశ్రాయేలు ప్రాంతాలు, యూదా ప్రాంతాలు ఇలాగా వేరైపోయినాయి. ఈ ఇద్దరు రాజులు, ఏ ఇద్దరు రాజులు? యూదా రాజు, ఇశ్రాయేలు. అహాబు రాజేమో ఇశ్రాయేల్ రాజు, యెహోషాపాతేమో యూదా రాజు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే బియ్యం అందుకున్నారు. మనం సమాధాన పడదాం, మన తండ్రుల కాలంలో అందరూ కలిసే జీవించాం అని అనుకుని అహాబు రాజు యొక్క కూతుర్ని వివాహం, తన కొడుకు వివాహం చేసుకున్నాడు యెహోషాపాతు. ఇప్పుడు ఏం చేశాడనంటే వియక్కులు అయ్యారు కదండి. ఒకరోజు ఈ యెహోషాపాతు అహాబు ఇంటికి వెళ్ళాడు, ఇశ్రాయేల్ రాజు ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మన పితరులు రామత్ గిలాతు మంతకే ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నేను దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాను రాజా, మీరు వస్తారా నాతో పాటు యుద్ధానికి అంటాను. ఎందుకు రాను, నేను ఎక్కడైన తర్వాత రాకుండా ఉంటానా? నేను నా ప్రజలు కలిసి వస్తాం, మనం కలిసి రామత్ గిలాతు మీదకి యుద్ధానికి వెళ్దాం అంటాడు. సరే ఇద్దరు రాజులు కూర్చున్నారు. యెహోషాపాతు రాజుకి కొంచెం భక్తి ఉన్నది కదా, అందుకని యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఉన్నారా ఇక్కడ, కనుక ఆ ప్రవక్తను పిలిచి మనం యుద్ధానికి వెళ్ళుట దేవుని చిత్తమా కాదా అనేది మనం తెలుసుకుందాం అని అంటాడు. అంటే అప్పుడు ఇతను పెట్టుకున్న ప్రవక్తలు ఉన్నారు. ఎవరు పెట్టుకున్న ప్రవక్తలు? ఇశ్రాయేల్ రాజు అహాబు పెట్టుకున్న ప్రవక్తలు. ఇప్పుడు చదువుదాం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామత్గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దాని రాజైన నీ చేతికి అప్పగించును గనుక ఉండని వారు చెప్పేది. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒకడైనా ఇక్కడ లేడు. ఇక్కడ 400 మంది ప్రవక్తలు వచ్చి వెళ్ళండి అన్నాడు. ఎందుకో యెహోషాపాతుకి వీళ్ళందరూ సరైన ప్రవక్తలు లేక వీళ్ళ మాటలో నచ్చలేదు. రాజా, వీళ్ళ కాకుండా ఇంకా సరైన ప్రవక్తలు లేరా? ఈ సేవకు కాక సరైన సేవకులు లేరా? ఈ ప్రార్థన చేసేవాడు కాక సరైన ప్రార్థన చేసేవాడు లేరా? మనకు తెలిసిపోతుందండి. ప్రార్థన చేసినప్పుడు వాడు ప్రార్థన అనుకుని బట్టి రక్షించబడిన ప్రార్థనో కాదు, రక్షించబడిన ప్రసంగమో కాదు, రక్షించబడిన పాటో కాదు. ఎందుకంటే మనుషులు పాడే పాటే కానివ్వండి, మనుషులు చేసే ప్రార్థనే కానివ్వండి, మనుషులు చేసే ప్రసంగాలే కానీ వారి నోటిలోంచి వచ్చినవి మనుషుల్ని తాత్కాలికంగా పెడతారు కానీ మనసును మాత్రం ఏమీ కదిలించు. మనసు కదిలించబడాలంటే ఆ పాట మన హృదయాన్ని కదిలించాలి. ఒక ప్రసంగము మన హృదయాన్ని కదిలించాలంటే ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. శరీరానుసారమైన దుఃఖము మనమును కలుగు చేస్తుంది. అది దుఃఖం, ఇదే దుఃఖమే. కానీ ఆత్మానుసారమైన దుఃఖము మన ఆత్మలో ఉన్న పాపము కణకమంతా కడిగేస్తుంది, రక్షణ అనుభవానికి నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారుగా, దేవునికి ఇష్టంగా శ్రేష్టమైన భక్తి కలిగి ప్రభు కొరకు జీవించే కొంతకాలమైనా సరే దేవుని యొక్క రాజ్యము కొరకు స్థిరమైన భక్తి చేసే సేవకుడు, స్థిరమైన భక్తి చేసే సేవకురాలు, స్థిరమైన భక్తి చేసే విశ్వాసి తన యొక్క హృదయంలోంచి వచ్చే ప్రార్థన
తన జీవితంలో గొప్ప మేలు చేస్తుంది. తన హృదయంలోంచి వచ్చే పాట అనేక మంది హృదయాలను కదిలిస్తుంది. హృదయంలోంచి, అందుకని నోటితోనూ పాడతాను, హృదయంతోనూ పాడతాను. ఇలా చదువుతూ ఉంటాం మన బైబిల్ని. కళ్ళతోనూ చదువుతాం, నోటితోనూ చదువుతాం. కానీ మన హృదయం ఎక్కడెక్కడ ఉందనుకోండి, ఒక ముక్క ఎక్కడ లోపలికి. ఎందుకంటే హృదయంతో చదవడాలా, నోటితో చదువుకుంటారు. బైబిల్ అయిపోవాలి కనుక ఎవరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పక్కపడాలి కానీ డిస్టర్బెన్స్ కనుక ఇలా కళతో చదివేస్తాం. అంటే కళతో చదవడం తెలుసు, నోటితో చదవడం తెలుసు. ప్రార్థన కూడా నోరు విప్పి ప్రార్థన చేయడం తెలుసు, నోరు విప్పకుండా మనసుతో ప్రార్థన చేయడం తెలుసు. కనుక మన జీవితంలో మనం చేసే ప్రార్థన, మన భక్తి మనకి నిత్య జీవాన్ని ఇవ్వకపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఇక్కడ వీరు తప్ప ఇంకా ఎవరు లేరా అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఏమనంటే, అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు. ఉన్నాడు. కానీ ఇతడు చెప్పేదంతా ఎలా ఉంటుంది అని అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నన్ను కూడా అనుకుంటారండి, కస్తూరమ్మ గారు బోధ అంతా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఆవిడ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ బాగా చెప్తారండి. ఈ మాట చాలాసార్లు వింటా ఉంటాను నేను అక్కడక్కడ. ఎందుకనంటే నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ప్రభువే చెప్పారు, వాక్యం ప్రయాసపడము, వాక్యమును ప్రకటించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, ఏంటంటే గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే మనుషులు దురద చెవులు కలవారై వారికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. కల్పన కథల వైపు తిరుగు కాలం. అప్పటికే టీవీలు రాలేదండి. దేవుడితో మాట్లాడడం ఇంచుమించు ఒక 40 సంవత్సరాల క్రితం మాట్లాడాడండి. ఆ వాక్యం, ఆ దర్శనం చూపించి పెద్ద రేలండి. అది తెల్లగంటి దగ్గర బంగారు రేలండి, మెరిసిపోతుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మీద పెట్టి అది చదువు అని అన్నారు. భక్తి ఇప్పుడు కదండి, నాకు చిన్నప్పటి నుంచి చేశాను నేను భక్తి. నేను చాలా చిన్న వయసులో ఉండగానే దర్శన వరాన్ని పొందుకున్నాను. చిన్న వయసులో ఉండగానే దేవుని స్వరాన్ని విన్నాను. 7వ తరగతి చదివేటప్పుడు దేవుడు కనబడాలి, మాట్లాడాలి. ఒక చెట్టు కింద కూర్చొని మేము 7th క్లాస్ చదువుకున్నప్పుడు మా మేట్రిన్ వాటిరామ్ గారు రక్షించబడి ఆవిడ ప్రార్థన చేసుకునేది. వారు ప్రార్థన చేసుకోకపోతే మోకాళ్ళ మీద ఉండి జావగిని కింద కూడా తినాలి. అంటే ఒక కొరికి పత్రిక 13 కన్నం పెట్టకపోతే పనిష్మెంట్ అది. అందుకే నాకు ఆ పత్రిక ఇప్పటికీ ఆ అధ్యాయం అంతా చెప్పేస్తాను, చూడుకున్నాను. అలాంటి భక్తి నేర్చుకున్నామండి. ఆ భక్తి అప్పుడు నేర్చుకున్న వాక్యాలండి. ఇప్పుడు ఈ వయసులో వాక్యాలు గుర్తుండదు. అప్పుడు నేర్చుకున్న వాక్యాలు చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు రికార్డ్ అయిపోతుంది వాళ్ళ మైండ్లో, అప్పుడు గుర్తుండిపోతుంది వాళ్ళకి. మన జీవితంలో శ్రేష్టమైన భక్తి చేయాలి. ఇక్కడ మీకాయా అని అతను ఉన్నాడు, నిజమైన ప్రవక్త. ఇక్కడ అంటాడు, సరే అతను పిలవమంటాడు. కెనాయ కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లు పొడిచి నాశనం చేతుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ఈ 400 మందికి లీడర్ మాట ఈ సిద్కియా అన్నవాడు. అప్పుడు 12వ వచనంలో ప్రవక్తలందరూ ఆ చొప్పునే ప్రకటన చేయొచ్చు, యెహోవా రామోత్కిరాజును రాజు అయిన నీ చేతికి అప్పగించను కనుక నీవు దాని మీదకి పోయి జయం పొందుదు అని చెప్పేది. మీకాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మనం పలుకుచున్నారు గనుక ఈ మాట కూడా వారి మాటకు అనుకూలముగా చెప్పన్నాడు. వాళ్ళంతా ఎలా చెప్పారు, నువ్వు అలా చెప్పయ్యా. నీకు ఎందుకు వ్యతిరేక చెప్తావు, జైల్లో పాడేసి తిండి తెప్పలు పెట్టకుండా నాశనం చేస్తాక రాజు ఎప్పుడు నేను ఎప్పుడు బాధపడుతున్నాడు, ఎందుకు నువ్వు కూడా అలాగే చెప్పలేవా? ఏమాట చెప్పాలండి ఇప్పుడండి, ఏమాట చెప్పాలండి? అబద్ధపు మాటలు చెప్పాలి. మీరు ఇంటికి వెళ్తే అధ్యాయం అంతా చదువుకొని క్రింద భాగంలో నేను 2 మాటలు చెప్తాను. ఇక్కడ ఈ ప్రవక్తలు చెప్పిన మాటలు బట్టి యుద్ధానికి వెళ్ళారు. ఈ లాస్ట్లో ఈ యొక్క సిద్కియా ఇతను కొడతాడు. మీకాయను కొట్టినప్పుడు మీకాయ ఒక మాట చెప్తాడు. 27వ వచనం, బందీ గృహంలో ఉంచి 24 వచనం మీకాయ ఇట్లనగా కుమారుడైన సిద్కియా తన దగ్గరకు వచ్చి నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపు పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టాను. అందుకు మీకాయ దాక్కుంటకే నీవు ఆయా గదిలోనికి చొరబడినాడు, అది నీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాను, నేను వాక్యం ముందుకు వస్తున్న టైం అయిపోయింది. యుద్ధానికి వెళ్ళాను. యెహోషాపాతు రాజేమో రాజవస్త్రాలు వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఇశ్రాయేల్ రాజు
ఆహాబేమో మారు వేషం వేసుకుని వెళ్ళాడు. ఎందుకు మారు వేషం వేసుకున్నాడండి అంటే